ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. దేవుడు యోబుని పరీక్షించాడు. ఉన్నదంతా ఒక్క షాట్లో ఎగిరిపోయింది. ఈరోజు వరకు నాకు ఒక పెద్ద ప్రశ్న ఏంటి తెలుసా? యోబుని సాతాను చేతిలో దేవుడు పెట్టి ఏమన్నా చేసుకోరా భయ్, చంపొద్దు అంటే యోబుని చంపొద్దు అని అంటే యోబు పిల్లలు చచ్చిపోయారు, యోబు పనోళ్ళు 100 మంది చచ్చిపోయారు. దే వాజ్ అ హ్యూజ్ లాస్ ఆఫ్ లైఫ్. చాలామంది వ్యక్తులు చచ్చిపోతూ వచ్చారు, చాలామంది చనిపోతూ వచ్చారు. యోబు ఆరోగ్యం పోతా వచ్చింది, మొత్తం క్యాటస్ట్రాఫ్. ప్రాపర్టీకి లాస్ వచ్చింది, పశువులకి లాస్ వచ్చింది, పనోళ్ళకి లాస్ వచ్చింది, యోబు ఆరోగ్యానికి లాస్ వచ్చింది. ఈ మొత్తం స్టోరీలో లాస్ రానోళ్ళు ఎవరు? యోబు భార్య. ఎందుకు సాతాను యోబు భార్యని ముట్టుకోలేదు అంటే నాకు అర్థమైన స్టోరీ ఏంటంటే, మిగిలినవన్నీ ముట్టుకుంటే శోధన, యోబు భార్యను ముట్టుకోకపోతేనే ఎక్కువ శోధన. ఆమె ఎట్టుందో అట్టానే వదిలిపెడితే ఆమె క్రియేట్ చేసే అంత శోధన ఇంకోట్లేదు. యోబు భార్య ఆయనని ఫస్ట్ అటాక్ చేసిన ఆమె. మీ ముందు నేను 4 అటాక్స్ పెడతాను. యోబు భార్య ఫస్ట్ అటాక్ చేసి ఏమందంటే, ఏం దొరుకుతుంది నీకు, ఇంకా భక్తి దేవుడు అనుకొని పిచ్చకాపోతే వాట్స్ ది యూజ్, వదిలేసే, దేవుడిని శపించి చచ్చిపో. ఇది యోబుకి భార్య దగ్గర నుంచి వచ్చి నీకు ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలీదు, కానీ మనందరికీ ఖచ్చితంగా ఇది ఒకటి వస్తుంది. ఏంటి తెలుసా? ఏం చేశాడు దేవుడు నీకు? ఇంత భక్తి చేస్తున్నావు కదా, ఏమిచ్చాడు దేవుడు నీకు? దేనికి నీ భక్తి అంతా పిచ్చి కాకపోతే? ఈ మాటని ఇంకా చక్కగా చదువుకోవడానికి మీరు ఇంటికి వెళ్ళిన 73వ కీర్తన చదివితే మీకు అర్థమవుద్ది. ఇక్కడ ప్రార్థనాపరుడు, ఇక్కడ చాలా ప్రభుకి దగ్గరగా బతుకుతున్నాడు. ఆసాఫ్ అంటున్నాడు, ఇంకోడు ఉన్నాడు ప్రభా, వాడు గర్విష్ఠుడు, వాడికేమో ఆస్తి పెరిగిపోతుంది, వాడికి ఒక్క రోగం రావట్లేదు, వాడి స్టోరీ అంత బాగుంది, నేనేంది ప్రభా ఇట్లున్నాను, ఊరికనే నా పరిశుద్ధత కాపాడుకుంటున్నాను, ఊరికనే నేను నిర్దోషిగా బతుకుతూ ఉంటున్నాను, ఏం లాభము? మనము సైలెంట్ అయిపోవడానికి, మనం డిప్రెషన్లోనికి వెళ్ళిపోవడానికి గల ఒక స్ట్రాంగ్ రీజన్ ఏంటి అని అంటే, నువ్వింత బాగా బతుకుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు నీకు? వాట్ ఈజ్ గాడ్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్? వేర్ ఈజ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? అసలు నీ లైఫ్లో దేవుడు ఎక్కడున్నాడు? గ్రహం స్టీన్స్ని వాళ్ళ పిల్లల్ని కాల్చి చంపేసిన తర్వాత ఒక ఆయన చాలా కోపం వచ్చి ఒక పాస్టర్ గారిని ఈ ప్రశ్న అడిగాడంట. సార్, ఇంత సేవా దృక్పథంతో వచ్చి సేవ చేసిన ఆయన వాళ్ళ పిల్లల్ని ఇంత నిర్దాక్ష్యంగా చంపేస్తూ ఉంటే దేవుడు ఎక్కడున్నాడు సార్? వేర్ ఈజ్ గాడ్ ఇన్ ద స్టోరీ? దేవుడు ఎక్కడున్నాడు? అప్పుడు ఆ పాస్టర్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? హీ ఈజ్ ఎట్ ద సేమ్ ప్లేస్ వేర్ హీ వాజ్ వెన్ హిస్ సన్ was killed on the cross. తన సొంత కొడుకుని సిలువ మీదేసి అతి దారుణంగా చంపేటప్పుడు దేవుడు ఎక్కడున్నాడో, గ్రహం స్టీన్స్ని చంపేటప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. హిస్ పొజిషన్ నెవర్ చేంజెస్, వీ చేంజ్. ఈరోజు నీ డిప్రెషన్కి బహుశా ఇది కారణమేమో. ఇంత భక్తి చేస్తున్నాను కదా, ఇంత జాగ్రత్తగా బ్రతుకుతున్నాను కదా, నాకే ఎందుకు? లంచాలు తీసుకోను, పేదరికం నాకే ఎందుకుంది? రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేస్తా, నా పిల్లలు ఎందుకు నా మాట వినరు? మేమిద్దరం ఇంత కరెక్ట్గా ప్రభు కొరకు ప్రభు మందిరంలో పనిచేస్తాం, ఎందుకు మాకే ఈ సమస్యలు? యు హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్. ఫ్రీడా, ఈ క్వశ్చన్స్ అన్నిటిని తీసుకొని లర్న్ టు కమ్ టు గాడ్. సైలెంట్గా దాన్ని పెట్టొద్దు. యోబులో ఉంటున్న ఒక సూపర్ క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఈ మనిషి మాత్రం కామ్గా ఉండడు, లోపల ఏమనిపిస్తుందో అది ఖచ్చితంగా బయటకు చెప్తాడు. ఇది ఆడోళ్ళకు ఉండే గుణం ఎట్టొచ్చిందో ఈయనకొచ్చింది, ఈయనకొచ్చింది. మామూలుగా మొగోళ్ళు ఒక లెవెల్ అయిపోయిన తర్వాత మ్యూట్ అయిపోతారు, మాట్లాడరు, కామ్ అయిపోతారు.
బేసిక్గా నేను ఎఫిషియన్స్ చదివినప్పుడల్లా ఏమనుకుంటానంటే, ఎఫిషియన్స్ చదివినప్పుడు నేను ఏమనుకుంటానంటే, భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి, భార్యలారా మీ భర్తకి లోబడి ఉండండి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే భార్య భర్తని అమితంగా ప్రేమిస్తుంది. నార్మల్గా ఏ భార్య అన్న భర్తని విపరీతంగా ప్రేమిస్తుంది. ఫ్యామిలీ బాగుండాలి అని అంటే భర్త లోబడతాడు. ఏ ఫ్యామిలీ అన్న బాగుందంటే, మీరు ఏ ఫ్యామిలీ అన్న బాగుంది అని అంటే భార్య భర్తని ప్రేమిస్తుంది, భర్త లోబడతాడు. ఎందుకు అని అంటే భర్తకి భార్యకు ఉండే అంత ఎనర్జీ ఉండదు. ఉండదు. 10 రాళ్ళు ఎత్తుకొని రమ్మంటే రాగలడు, కానీ రోజు ఇంట్లో గిలి 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 అంత. సరే నువ్వు అన్నట్టు సరేండి. ఇంట్లో వార్ చేసే స్టామినా శాంసన్కే లేదు. ఇంకా ఇంక ఇంక ఇంకా అంతకంటే ఎవడు ఆయనే తట్టుకోలేక హీ వాజ్ వెక్స్డ్ టు డెత్ అంట. ఇంత కండలు తిరిగినోడనే విసికిచ్చేత. ఇంక అది పెళ్ళి కాకముందు. పెళ్ళి అయిన తర్వాత సో ఆ ఎనర్జీ ఉండదు. అయితే భార్య భర్తని ప్రేమిస్తుంది కదా, ఆమె ప్రేమించినట్టు భర్త ఎప్పుడు ప్రేమించలేడు. ఆ హస్బెండ్ కెనాట్ లవ్ హిస్ వైఫ్ లైక్ ద వైఫ్ లవ్స్ ది హస్బెండ్. వాళ్ళు దే ఆర్ బార్న్ అండి, దే కెన్ లవ్. సో ఇలాంటి పరిస్థితి వచ్చింది. యోబు భార్య అంటుంది, అంటే ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది. ఆమె కూడా సేమ్. మనం చాలాసార్లు యోబు పిల్లలు చచ్చిపోయారంటే యోబు భార్యకు చచ్చిపోలే, మరి యోబు భార్య పిల్లలే కదా, ఆమె ఇల్లే కదా. సో ఆమె కూడా షీ వెంట్ త్రూ దట్ లాస్. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏమంటుందంటే, ఎందుకండి ఏమిచ్చాడండి దేవుడు అని అంటే, హీ ఓపెన్డ్ హిస్ మౌత్ అండ్ హీ రిబ్యూక్డ్ హర్ వెన్ ఇట్ వాస్ నెసెసరీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. క్రిస్టియన్ లైఫ్ ఏంటి అంటే రైచియస్నెస్, పీస్, జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. ఈ ఆర్డర్ బాగా గమనించండి. పీస్ కాదు ఫస్ట్ ఇంపార్టెంట్, రైచియస్నెస్ ఇంపార్టెంట్. రైచియస్నెస్ కమ్స్ ఫస్ట్, దెన్ పీస్, దెన్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. చాలాసార్లు మనం రైచియస్నెస్ పోయినా పర్వాలేదు, పీస్ ఉంటే ఇంపార్టెంట్ అనుకొని మౌనంగా ఉంటాం. కాదు. డోంట్ బీ సైలెంట్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్. ఓపెన్ యువర్ మౌత్, టెల్. ఈ యోబు తన నోరు తెరిచి తన భార్యకు చెప్తా వచ్చాడు, నోర్మి మూర్ఖురాల్లాగా మాట్లాడుతూ ఉంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? దేవుడి దగ్గర నుంచి చుట్టి మంచి తీసుకుంటామా? ఆయన he made his voice known. ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ లైఫ్. ఎంతోమంది భర్తలు వేరే విషయాల్లో కామ్ అయ్యి అడ్జస్ట్ అయ్యి భార్య మీద ప్రేమతో, దేవుని విషయాల్లో నో అడ్జస్ట్మెంట్. ఇది ఇంతే, డన్ అండ్ డస్టెడ్. చెప్పడం నేర్చుకోవాలి. నువ్వు చెప్పడం నేర్చుకోకుండా సమాధానం అనుకొని నీతిని పోగొట్టుకున్నావు అనుకో, నీతిని పోగొట్టుకున్న తర్వాత నువ్వు కాపాడుకున్న సమాధానం కూడా నిలబడదు. నువ్వు నీతిని పట్టుకో, కొద్దిసేపు అలజడిగా అనిపిస్తుంది, కానీ నిజమైన సమాధానం ఆ తర్వాత వస్తుంది. రియల్ పీస్ ఈస్ ఆల్వేస్ బిల్ట్ ఆన్ రైచియస్నెస్. ఇఫ్ యూ లూజ్ రైచియస్నెస్, ఇట్ ఈస్ జస్ట్ టెంపరరీ పీస్. సో నువ్వు ఈ యోబ్ టుక్ దట్ ఫస్ట్ స్టాండ్. ఏంటి అని అంటే, నేను ఖచ్చితంగా నేను చెప్తాను. ఐ మేక్ మై వాయిస్ హర్డ్. నేను చెప్తాను దట్ దిస్ ఇస్ నాట్ రైట్. వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, సీ దట్ యు మేక్ యువర్ వాయిస్ హర్డ్. ఒకవేళ నీ భర్త తప్పిపోతున్నాడా, ఎదిరించి చెప్పొద్దు, కానీ ప్రార్థనతో చాలా వినమ్రంగా వెళ్ళి చెప్పు, ఏమండి మనం చేసేది దేవుని దృష్టి కరెక్ట్ కాదేమో. వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, దెర్ ఇస్ నో కాంప్రమైజ్. వీ హ్యావ్ టు మేక్ అవర్ వాయిస్ హర్డ్. నెవర్ థింక్ దట్ యూ కెన్ హ్యావ్ ఎ పీస్ఫుల్ ఫ్యామిలీ వితౌట్ బీయింగ్ రైట్ విత్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానాన్ని ఇచ్చే దేవునితో సరిగ్గా లేకుండా నా ఇంట్లో నేను కామ్గా ఉండి నేను సమాధానాన్ని కట్టుకుంటాను. కట్టుకోలేవు.
యూ కెన్ ఆల్వేస్ బిల్డ్ ఇట్ ఓన్లీ త్రూ గాడ్. సో ఫస్ట్ శోధన ఏంటి అని అంటే భార్య నుంచి వచ్చింది. ఇదిగో దేవుణ్ణి దూషించు, చచ్చిపో అని అంటే నోరు మూసుకో, ఈ విషయాల్లో రాబాకు, గాడ్ ఇస్ గాడ్. ఆ తర్వాత ఈయన దగ్గరికి ఒక 3 స్నేహితులు వచ్చారు. ఫస్ట్ స్నేహితుడు ఆయన పేరు ఎలీఫాస్. ఈ ఎలీఫాస్ చాలా అందరికంటే వయసులో పెద్దోడు. ఈయన స్టార్ట్ చేసి మాట్లాడడం మొదలు పెడతా వచ్చాడు. ఈయన మాట అంతా ఏంటి అంటే ఈయనకి ఒక విషయం తెలుసు. ఈయన ఏమనుకుంటున్నాడంటే నాకేం తెలుసో అది మాత్రమే రైట్, నాకు తెలిసింది రైట్, బాగానే ఉంది, నాకు తెలుసు అది మాత్రమే రైటు, ఇది మూర్ఖత్వం, ఇంకెవ్వడికి రైట్ తెలియదు, నేనే, ఇది భ్రష్టత్వం. ఎలీఫాస్ ఆ రేంజ్ అనమాట. ఏమంటున్నాడంటే ఇదిగో నాకు ఒకటి తెలుసు. ఏం తెలుసు అని అంటే ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో అప్పుడే శ్రమలు వస్తాయి, నువ్వు పాపం చేస్తేనే శ్రమలు వస్తాయి, అమాయకులకి శ్రమలు రావు. ఇది ఈయనకు తెలిసిన థియాలజీ. మంచిదే, కానీ ఇది తప్పు. ఎందుకు అనంటే లాస్ట్కి దేవుడే చెప్తాడు, మీరందరూ నా గురించి అయోగ్యంగా మాట్లాడారు. ఎలీఫాస్, యూ స్పోకెన్ రాంగ్ అబౌట్ మీ. మీకు ఎవరికి అర్థం కావట్లేదు. సో ఫస్ట్దేమో భార్య దగ్గర నుంచి వచ్చింది. ఇదిగో దేవుడి గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఈయన మౌనంగా ఉండలేదు, ఈయన నోరు తెరిచి మాట్లాడేశాడు. ఒకవేళ ఆమె గనక ఇప్పుడు పిల్లల్ని ఏం చేద్దాం, ఈ దగ్గర ఆన్సర్ లేదు. ఇల్లు పోయింది, ఏం చేద్దాం, ఆన్సర్ లేదు. బట్ హిస్ థియాలజికల్ స్టాండ్ వాజ్ వెరీ రైట్, దో హీ డింట్ హ్యావ్ ఆల్ ఆన్సర్స్. అన్ని జవాబులు లేవేమో, ఇది ఎందుకు ఇట్లా, ఏం చేద్దాం నాకు తెలియదేమో, కానీ నాకు తెలిసిన వరకు మాత్రం ఇది ఇంతే. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడు మేలిచ్చినప్పుడు తీసుకున్నాం కదా, దేవుడు కీడిచ్చినప్పుడు కూడా తీసుకోవాలి అని ఖచ్చితంగా హీ మేడ్ హిస్ థియాలజికల్ స్టాండ్. రెండోది, ఎప్పుడైతే ఎలీఫాజు ఈయన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటున్నాడో, ఎలీఫాజ్ చెప్పేది తప్పు. ఎలీఫాజ్ ఏం చెప్తా ఉంటున్నాడంటే ఇదిగో నాకు తెలిసి ఎవరికన్నా శ్రమ వచ్చిందంటే ఆడు పాపం చేశాడు, నువ్వు పాపం చేసావని ఇంకా రాను 3rd డైలాగ్లో ఈయన గట్టిగా అరుస్తాడు అని యోగ గ్రంథంలో ఉంటుంది. అరిసి చెప్తున్నాడు, నువ్వు పాపం చేసావు. అలాంటి పరిస్థితులు కొన్నిసార్లు మన దగ్గర కూడా వస్తాయి. ఏంటంటే నువ్వు తప్పు చేసావు అని భార్య భర్తనో నీ వల్లే అయింది. ఈ బ్లేమ్ గేమ్ ఏదో మనం కనిపెట్టింది కాదు. ఆదాములు స్టార్ట్ చేశారు. ఇది ఆదాం తీసి అవ్వ మీద వేసి, అవ్వ తీసి సర్పం మీద వేసి, వీళ్ళు ముగ్గురులో మంచోడు సర్పమే, ఎవరి మీద వేయలే, నేనే అని చెప్పి నోరు మూసుకొని పాక్కోవడం మొదలుపెట్టింది. అదేదో పాపం నోరు మూసుకొని పాక్కుంటా ఉంది, కానీ ఆ గేమ్ మాత్రం మనం కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. నీ వల్లే మన వల్లే అని అంటే అన్నం నేర్చుకుంటే అది బాగుంటుంది. ఇప్పుడు అబ్రాం కుదురుగా ఉండే ముసలాడిని ఉండనివ్వక ఈమె వచ్చి ఇదిగో హ్యాగర్ని తీసుకో అని పంపించా. కొడుకు పుట్టిన తర్వాత ఫంక్షన్ పెట్టుకున్నారు, ఇస్మాయిల్ అని పేరు పెట్టారు. ఆడ కాస్త పెరిగిన తర్వాత ఈమె కొమ్ములు వచ్చాయి, కొడుకు నవ్వాడు, ఆమె కాస్త ఓవర్ చేస్తే ఇప్పుడు ఈ సారా వచ్చి ఏమంటుందంటే నీ వల్లే. ఈ ముసలాయన అనుకుంటే అసలు నేను అడిగానే నిన్ను, నువ్వే పంపించావు, నువ్వే ఫంక్షను అంతా చేసింది నువ్వే, మళ్ళీ నా మీద ఎత్తావు. ఆ రోజు అబ్రాహం కార్డియాక్ అరెస్ట్ రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏంది ప్రభా ఈ స్టోరీ ఏంటంటే పంపించేసి అని చెప్పాడు. అందుకే బతుకున్నాడు సార్. ఈ బ్లేమ్ గేమ్ నడుస్తూనే ఉంటుంది. భార్య మీద వేస్తుంది, భార్య భర్త మీద వేస్తుంది. ఈ బ్లేమ్ గేమ్ ఆపుకొని ఇద్దరు కలిసి దేవుడి దగ్గర రావడం నేర్చుకోవాలి. సో ఎలీఫాజు యోబు మీద ఏం చెప్తాడంటే నాకు తెలిసింది ఇది, నీకు తెలిసింది కరెక్టే, నీ వరకే కరెక్ట్, కానీ నా జీవితంలో ఇది కాదు. యోబు ఈ దానికి ఆన్సర్ ఏమిచ్చాడో తెలుసా? యోబు ఈ దానికి ఆన్సర్ ఎంత చక్కగా ఇస్తా వచ్చాడు అని అంటే ఆయన ఆ మాట చదివితే బాగుంటుందేమో. యోబు అంటాడు, జోబ్ చాప్టర్ 9:33, ఇది కొంచెం క్లియర్గా లేదేమో. జోబ్ చాప్టర్ 9:33లో ఏమంటాడు తెలుసా? నాకు ఒక మధ్యవర్తి ఉంటే నేను దేవునితో మాట్లాడతా. నీకు డిప్రెస్ చేసే విషయాలు ఉన్నాయా? నీ డెసిషన్ కాదు, నా డెసిషన్ కాదు, దేవుని దగ్గరికి వెళ్దాం. లెట్ us స్పీక్ టు గాడ్.
ఎన్ని 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 చాలాసార్లు మన వార్లో మనం ఏమనుకుంటాం తెలుసా, నేనన్నా గెలవాలి లేకపోతే వాళ్ళన్నా గెలవాలి అని అనుకుంటాం. కానీ ఇద్దరం వచ్చి దేవుణ్ణి అడుగుదామండి, దేవుణ్ణి అడుగుదాము, దేవుడు ఏం చెప్తే ఇద్దరం అది విందాం, ఎంత నీట్గా రిజాల్వ్ అయిపోద్ది కదా. యోబుని ఎలీఫజ్ అంటున్నాడు, నువ్వు పాపం చేసావు, నువ్వు చేసావు అంటే ఈయన చెప్తున్న మాట ఏంటంటే, లేదు, దేవుడితో మాట్లాడడానికి నాకు ఒక మీడియేటర్ ఉంటే బాగుండు. నాకెందుకో బైబిల్లో ఆ మాట కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయలేదేమో అని అనిపిస్తుంది. నేను కొత్త నిబంధనలో నుంచి చెప్తున్నాను, జీసస్ ఈజ్ ఆర్ మీడియేటర్ అనే మాట పర్సనల్గా నాకు నచ్చదు. ఎందుకో దానికి ఒక రీజన్ కూడా చెప్తా. మీడియేటర్ అంటే ఎవరు తెలుసా, ఇప్పుడు ఈయన ప్లాట్ అమ్ముతున్నాడు, నేను ప్లాట్ కొనుక్కుంటున్నా, మధ్యలో ఒక మీడియేటర్ ఉన్నాడు. సో ఈయన ఏం చేస్తాడంటే, నేను 10 లక్షలు కొనుక్కుంటున్నా, అమ్మేవాడేమో 15 లక్షలకు అమ్ముతున్నాడు. మీడియేటర్ ఏం చేస్తాడండి, సార్ 15కి ఏరియాలో పోవట్లేదు సార్, కొంచెం తగ్గండి సార్ అని చెప్పి ఆయన్ని 13 వరకు తెస్తాడు. నా దగ్గరికి వచ్చి, సార్ మరీ 10 లక్షలకి ఏరియాలో ఏం దొరకదు సార్, మీరు కనీసం 12 పెట్టండి సార్ అని చెప్పి ఆయన కొంచెం దించుతాడు, నన్ను కొంచెం పైకి లేపుతాడు. ఆయన 13 దగ్గర ఆపాడు, నేను 12 దగ్గర ఆపాను. సార్ మీ మాట కాదు 12.5కి ముగిచ్చేసాను సార్ అని చెప్పి డీల్ ముగిచ్చేస్తాడు. అంటే మీడియేటర్ ఏం చేస్తాడు తెలుసా, అటువైపుని తగ్గిస్తాడు, ఇటువైపుని పెంచుతాడు. జీసస్ ఆ పని చేయట్లేదు, ఈజ్ నాట్ ఎ మీడియేటర్. ఎందుకు తెలుసా, దేవుని వైపు తగ్గేది ఉండదు, ఆయన స్టాండర్డ్ అట్లానే ఉంటాడు. జీసస్ ఈజ్ ఏ ఇంటర్మీడియటరీ అని రాసుకున్నాను ఆ బైబిల్లో. అంటే దేవుడు ఇంతే, నిన్ను పెంచుతాడు కానీ ఆయన్ని తగ్గించడు, ఆయన తగ్గడు. సో ఫస్ట్ థింగ్, బిబ్లికల్ వాల్యూస్ దగ్గరకు వచ్చినప్పుడు ధైర్యం చేసి భర్త కానీ భార్య కానీ బైబిల్ ఇలా చెప్తుంది అని చాలా నీట్గా కన్వే చేయండి. రెండోది, ఒకవేళ నీకు ఇదంతా ఎందుకైంది తెలుసా, నువ్వేదో తప్పు చేసావు, నీ మీద బ్లేమ్ గేమ్ చేసేటప్పుడు స్ట్రైట్గా ఇద్దరు దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభా మా స్టోరీ ఏంటి ప్రభా, మా గురించి చెప్పు ప్రభా, ఎందుకంటే నాకు అర్థమైంది నా చిన్న 1/4 కిలో మెదడు ప్రభా, నా 1/4 కిలో మెదడుతో ఎంత అర్థమవుద్ది, నాకు అర్థం కాదు, ఇంక ఎదుటి వ్యక్తి పరిస్థితులు నాకేమర్థమవుతాయి. యోబు పెద్ద పెద్ద మాటలు పలుకుతాడు, కానీ యోబు లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమంటాడు తెలుసా, ఐ ఎమ్ బట్ ఆఫ్ యెస్టర్డే అండ్ నో నథింగ్ అంటాడు. చాలా మాట్లాడి లాస్ట్కి వచ్చి అంటాడు, నాకేం తెలుసు నేను నిన్నటోడిని అంటాడు. సరే, ఇది ఏలిఫా స్టోరీ అయితే, రెండోడు వచ్చాడు బిల్దాడు వచ్చి ఏమంటున్నాడంటే, నువ్వు పశ్చాత్తాపపడు అని అంటా ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావు దేవుడు సమకూరుస్తాడు. యోబు అంటాడు, నేను పాపమే చేయలేదురా బాబు, నేనేం నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు క్షమాపణ, నేను చేయలేదురా నాయన అంటే. డోంట్ ఎక్స్పెక్ట్ సంబడి టు ఎస్టిమేట్ అండ్ ఇవాల్యుయేట్ యూ రైట్లీ. నోబడీ విల్ అండర్స్టాండ్ యూ రైట్లీ. నిన్ను కరెక్ట్ అంచనా వేస్తారు అని ఎప్పుడు ఆలోచించదు, ఎవ్వరు నిన్ను కరెక్ట్ అంచనా వేరు, దేవుడు ఒక్కడికే నీ స్టోరీ తెలుసు. ఓన్లీ గాడ్ నోస్ వాట్ యుర్ గోయింగ్ త్రూ. అందుకనే యోబు ఏం ఆన్సర్ ఇస్తాడు అని అంటే, యోబు అంటాడు, నేను ఎక్కడ తప్పిపోయాను చూపించు, చెప్తున్నావు పశ్చాత్తాపడమని చెప్తున్నావు, నేను ఎక్కడ తప్పానో చూపించు. డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. మేక్ యువర్ బిబ్లికల్ వాయిస్ హర్డ్. ఎక్కడైతే బైబిల్ మాట్లాడాలో మాట్లాడు. ఎక్కడైతే ఇద్దరు దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభా నేను ఇది అనుకుంటున్నాను, తినేది అనుకుంటా ఉంది, ఇంతకీ మేమిద్దరం నీ దగ్గరకు వచ్చాం ప్రభా, నువ్వేం చెప్తావు, దట్స్ ద ఫైనల్ వర్డ్. నేను ఒక నీగ్రో అసెంబ్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళు అరగంట సేపు ఒకే పాట పాడారు. అరగంట సేపు పాడారు. అది వాళ్ళు మాత్రమే పాడగలరు. మనలో అరగంట ఒక పాట ఏడ పాడతారు. ఇంకా మళ్ళీ ఆ పాటలు ఏమన్నా వర్సెస్ ఉన్నాయంటే లేదు, ఒక కోరస్నే పాడారు. అంటే అటూగుతూ ఇటూగుతూ నేను ఒక్కడిని నిలబడి చూసేది, మనకు రాదాయ. మొత్తం అందరూ ఆఫ్రికన్స్. వాళ్ళకి అర్థమైంది నేను ఇండియా నుంచి వచ్చాను. కానీ ఆ మాట నాకు భలే ఫీడ్ అయిపోయింది. ఏంటి తెలుసా, అరగంట సేపు వాళ్ళు పాడిన ఒకే మాట, గాడ్ హ్యాస్ ద ఫైనల్ సే. చివరి మాట దేవుడిదే. మాట భలే నచ్చింది.
చివరి మాట దేవుడిది. వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిజాల్వ్ యువర్ కాన్ఫ్లిక్ట్, భార్య భర్తగా నీ కాన్ఫ్లిక్ట్ నిన్ను రిజాల్వ్ చేయనప్పుడు ఇంకా మింగేసి అడ్జస్ట్ అయిపోదాం, ఈయన మారడు, ఈమె మారదు, నా బతికింతే, ఇక బస్ స్టాండ్ అయిపోయింది, బఠానీలు అమ్ముకుంటాను అనుకోవద్దు. నో 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 నో. చాలామంది డిప్రెషన్లో ఎందుకు బతుకుతారు తెలుసా? ఈయన మారడండి, ఈమె మారదండి, ఏదో పెళ్లి చేసుకున్నా కర్మకాలి, ఇంకేం చేస్తా, సొసైటీ ఏమనుకుంటుందని, చర్చిలో వాళ్ళు ఏమనుకుంటారని, పాస్టర్ ఏమనుకుంటాడని, ఏదో అడ్జస్ట్ అయ్యి ఇంకా చేసుకున్న కర్మకి బతుకుదాం. బతకొద్దు అట్లా, అట్లా బతకని అవసరం లేదు. యు హ్యావ్ అ లివింగ్ గాడ్. ఆయన దగ్గరికి ఇద్దరు రండి, వచ్చి ఓపెన్ అప్ యువర్ హార్ట్స్. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏదో అఫీషియల్గా వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. జస్ట్ ఓపెన్ యువర్ హార్ట్. పూర్తిగా ఆయనకి నీ 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 సమస్య అంటే మొత్తం చెప్పేసే. హీ అండర్స్టాండ్స్ ఇట్. చాలాసార్లు మనం ఎవరి దగ్గరికి రావాలో వాళ్ళ దగ్గరికి రాము. వద్దాం, ఆ ఒక్క మాట చదివి మళ్ళీ జోబ్కి వచ్చేస్తాను. ఐజియా చాప్టర్ 40కి వద్దాం. ఐజియా ఇన్ చాప్టర్ 40. ఇక్కడ ఇజ్రాయెల్కి ఒక కంప్లైంట్ ఉంది. ఏంటి వాళ్ళ కంప్లైంట్ అంటే, ఐజియా చాప్టర్ 40లో ఇజ్రాయెల్కి ఉంటున్న కంప్లైంట్ ఏంటంటే, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఏం దేవుడు మా మాట వినట్లేదు. 27వ వచనం చదువుతారు ఎవరైనా? ఐజియా చాప్టర్ 40 and verse 27. నీవేలా అనుచున్నావు? ఇంగ్లీష్లో ఒకసారి చదువుతున్నాను. వై డూ యూ సే ఓ జేకబ్ అండ్ కంప్లైన్ ఓ ఇజ్రాయెల్, మై వే ఈజ్ హిడెన్ ఫ్రమ్ ద లార్డ్, మై కాజ్ ఇస్ డిస్రిగార్డెడ్ బై మై గాడ్. దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను వినట్లేదు, దేవుడు నా దగ్గరికి రావట్లేదు. ఇది ఇజ్రాయెల్ కంప్లైంట్. దీనికి ఆన్సర్ దేవుడు ఇస్తున్నాడు ఏంటో తెలుసా? దానికి దేవుడు ఇస్తున్న ఆన్సర్ ఏంటి అని అంటే, ఆ కింద చదివితే మీకు ఆన్సర్ దొరుకుతుంది. 29వ వచనంలో అంటాడు, హీ గివ్స్ స్ట్రెంగ్త్ టు ద వీరీ, హీ ఇంక్రీజెస్ ద పవర్ ఆఫ్ ద వీక్. ఆ తర్వాత 31st వర్స్లో, బట్ దోస్ హూ హోప్ ఇన్ ద లార్డ్ విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. మన కంప్లైంట్ ఏంటంటే, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నా మాట వినట్లే. దేవుడు ఇస్తున్న ఆన్సర్ ఏంటి తెలుసా? అసలు మీరు నన్ను పట్టించుకోవట్లే, మీరు నా మాట వినట్లే. ఎప్పుడు అనొద్దు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నా మాట వినట్లే. ఎప్పుడు కంప్లైంట్ ఏంటంటే, నేను ఆయనను పట్టించుకోవట్లే, నేను ఆయన మాట వినట్లే. భార్యాభర్తలుగా డిసప్పాయింట్మెంట్ గుండా వెళ్తున్నావు, ఫ్రస్ట్రేషన్ గుండా వెళ్తున్నావు, చేసుకున్నాను ఇంకా ఏదో ఒకటి అడ్జస్ట్ అవసరం లేదు. నో, యూ కెన్ కమ్ టు గాడ్, షేర్ యువర్ హార్ట్ ఓపెన్ విత్ హిమ్. ప్రభా, ఇది నేను వెళ్తున్న ఇష్యూ ఇది ప్రభా. Don't let your dreams die, because maybe that's a dream, that's a call, that's a vision that the Lord has put in you. బహుశా దేవుడు పెట్టిన కళ, దేవుడు పెట్టిన ఆశ, దేవుడు పెట్టిన పిలుపై ఉండొచ్చేమో. కొన్నిసార్లు నీ పరిస్థితులను బట్టి దాన్ని చంపేసుకుంటున్నావు. డోంట్ డూ దాట్. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు. నేను అందుకే నేను చాలాసార్లు నా భార్యతో చెప్తా వచ్చాను, ఇదిగో నీ డ్రీమ్స్ ఏమైనా ఉంటే, చిన్నప్పటి నుంచి నువ్వు చేసుకోలేంది, నీకు ఉంటున్న ఆశలు, కోరికలు, నీ డ్రీమ్స్, నీ కాల్, నీ విజన్ ఏమైనా ఉంటే నాకు ఓపెన్గా చెప్పు. ఐ డోంట్ వాంట్ టు స్టాండ్ బిఫోర్ గాడ్ అండ్ సే, నేను నీ భార్యకి ఈ పిలుపు, ఈ విజన్ని నేను ఇచ్చాను, నువ్వు అడ్డొచ్చావు, అంత నాకు వద్దు. సో యూ టెల్ మీ వాట్ ఎవర్ యూ వాంట్. ఇన్ ఆర్ పెరిమీటర్ ఎంత పాసిబుల్లో యూ కెన్ సర్వ్ ద లార్డ్. సో చాలామంది దే గెట్ బరీడ్ ఆఫ్, అడ్జస్ట్ అయిపోదాం. యూ డోంట్ నీడ్ టు అడ్జస్ట్. యూ హ్యావ్ ఎ గాడ్ హూ కెన్ డూ వండర్స్. పిలిచిన దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పు, ప్రభా నువ్వు నన్ను పిలిచావు కదా ఈ పని కొరకు, నా ఫ్యామిలీ పరిస్థితి ఇది కదా, హౌ టు బ్రింగ్ అ వే అవుట్, ఎట్లా చేయాలి ప్రభా. అండ్ ఒకవేళ కొన్నిసార్లు అది మన ఆశ అయి ఉంటుంది, దేవుని పిలుపు అనుకుంటాం, అదో పెద్ద ఓవర్ యాక్షన్. అది మనకుంటుంది ఉన్నప్పుడు. దేవుడు కొన్నిసార్లు తలుపులు తెరవనప్పుడు దేవుడిని నువ్వు ప్రార్థన చేస్తావు, అడుగుతావు. దేవుడు వద్దన్నప్పుడు, నీకు తెలియదు ప్రభా నాకు ఈ పిలుపు ఉంది తెలుసా అంటే, ఇచ్చేదే నేను, నువ్వేంది నా. కొంతమంది దేవుడికి భలే ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. ఇంకోటి, ప్రేయర్లో యూ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ థింగ్స్. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? ప్రార్థన అంటే బెచ్చం అడుక్కోవడమే, అంతే. వచ్చి అడుక్కోడు. నేను మొన్న ఒకరిని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ ఏమైందండి అని అడుగుతూ ఉంటే నేను చెప్తా ఉంటున్నా, సార్ ఈమెకి హైపోగ్లైసిమియా అయింది, ఈమెకి ఈ టైంలో ఫెటీగ్ వచ్చి. డాక్టర్ నేనా నువ్వా?
ఏమైనా సిమ్టమ్లు చెప్పు, అవన్నీ పేర్లు నేను రాసుకుంటా. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు దేవుడి దగ్గర, నీ ప్రాబ్లం ఏంటో చెప్పుకో అంతే. సో దేవుడు కొన్నిసార్లు వద్దన్నా కూడా ఇంకో ఇక్కడ మేబీ ఐ నీడ్ టు గివ్ క్లారిఫికేషన్. ఏంటంటే భార్యకి దేవుడిని ఒక రకంగా సేవించాలని ఉంటుంది, బాగా ఆశ ఉంటుంది. భర్త వద్దు, మన లైన్ అది కాదు, మనం అటు కాదు అని చెప్పి ఇటు అని అంటూ ఉంటాడు. ఈ కాలు, ఈ విజను, ఈ దేవుడు అనేదే ఇంట్లో ఒక కాన్ఫ్లిక్ట్కి కారణం అయిపోతుంది. ఆ టైంలో ఏం చేయాలి? భర్త మాట వినాలి అంతే. ద ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎవ్రీ ఉమెన్ ఇస్ టు ఒబే ద హస్బెండ్ ఇన్ ద లార్డ్. యాక్సెప్ట్ చేయడానికి కష్టం, బట్ యూ విల్ ఒబే వాట్ ద వర్డ్ టెల్స్ యూ. సో డోంట్ లెట్ యువర్ డ్రీమ్ డై if it has been put by the Lord. But if it is your dream and it comes on par with your family, ఒకవేళ నీ కుటుంబాన్ని ఎదిరించే నీ కళ, అది దేవుడు పెట్టలేదు, అది నీ కళ, నీ కుటుంబాన్ని డిస్టర్బ్ చేసే నీ కళని చంపేసుకో, సమాధిలో పెట్టే, అడ్జస్ట్ అయిపోతా, కొన్ని విషయాలు అడ్జస్ట్ అయిపో. అండ్ దెన్ జోబ్ ఇంకా ముందుకు వెళ్తూ జోబ్ బుక్ అంతటిని కలిపితే ఆయన 3 విషయాల్ని గట్టిగా పట్టుకున్నాడు. ఫస్ట్ థింగ్, ఇంతకుముందు చెప్తా వచ్చాను, నాకు ఒక మధ్యవర్తి కావాలి. నేను దేవునితో మాట్లాడాలనుంది. ఐ నీడ్ అ మీడియేటర్. నాకు ఒక మధ్యవర్తి కావాలి అని జోబు దేవునితో మాట్లాడుతూ ఉంటున్నాడు. రెండోది, జోబ్కి దేవుని పని మీద ఒక ఖచ్చితమైన నమ్మకం ఉంటా వచ్చింది. ఏం నమ్మకం ఉంటా వచ్చింది అని అంటే, నేను వెళ్ళే మార్గం ఆయనకి తెలుసు, నాకు తెలియదు. ఐ డోంట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, ఐ డోంట్ నీడ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. చాలాసార్లు మనం దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభా నాకు అన్నీ అర్థం చెప్పి, ప్రభా నాకు తెలవాలి, నాకు చెప్పు, నాకు తెలవాలంటే బ్రెయిన్ బద్దలైపోద్ది అని చెప్తే నీకు అర్థం కాదు. యూ విల్ నాట్ అండర్స్టాండ్. యూ డోంట్ నీడ్ టు అండర్స్టాండ్ థింగ్స్. కానీ ఒక విశ్వాసం, ఆయన నన్ను తీసుకొని వెళ్ళే మార్గం ఆయనకు తెలుసు. తుదకి నేను శుద్ధ సువర్ణంగా ఉంటాను. ఐ థింక్ లాస్ట్ 2 స్లైడ్స్ అట్లా. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. తుదకి నేను శుద్ధ సువర్ణం. జోబ్ చాప్టర్ 23:10 నుంచి చెప్తా ఉంటున్నాను. నేను వెళ్ళే మార్గం ఆయనకు తెలియను, నాకు కూడా తెలీదు, ఈవెన్ ఐ డోంట్ నో. కానీ చివరికి శుద్ధ సువర్ణంగా నన్ను చేస్తాడు. ఇన్ ద క్లోజింగ్, పెళ్ళి కాకముందు నీకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి, చాలా ఏవియేషన్స్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక ఆపోజిట్ వ్యక్తి దొరికారు. నీ చాలా డ్రీమ్స్, నీ చాలా విజన్స్, నీ చాలా వాటికి బహుశా ఫైనాన్స్ కావచ్చు, బహుశా పరిస్థితి కావచ్చు, ఇవి అనానుకూలంగా ఉంటున్నాయేమో. ఇప్పుడు ఏం చేయాలి? యూ డోంట్ నీడ్ టు బీ సైలెంట్. ఫస్ట్ థింగ్, యూ నీడ్ టు మేక్ యువర్ వాయిస్ హర్డ్ టు గాడ్. ప్రభా, ఇది నా పరిస్థితి, నాకైతే ఇంకా కోరిక ఉంది, ప్రభా సాయం చేయవా. రెండోది, నీ భర్తతో, నీ భార్యతో నీ డ్రీమ్ని షేర్ చేసుకో, చెప్పు. మోషే బతికి ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? అంత పెద్ద లీడర్ అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? తన భార్యతో తనకుంటున్న విజన్ ఏంటో చెప్పుకున్నాడు. ఇదిగో సున్నతి అనే సిస్టమ్ మా దగ్గర ఉంటుంది, పిల్లలు పుడితే 8వ రోజు సున్నతి చేయాలని చెప్పుకున్నప్పుడు ఆయనని చంపడానికి దేవుడు వచ్చినప్పుడు తన భార్యతో తన విజన్ షేర్ చేశాడు కాబట్టి బతికాడు. షేర్ యువర్ విజన్ విత్ యువర్ స్పౌస్. వాళ్ళకి అర్థం కాదు, ప్రేయర్ఫుల్గా షేర్ చేయి, మంచి టోన్లో షేర్ చేయి, మంచి టైమింగ్ చూసుకొని షేర్ చేయి. కానీ ఇట్ షుడెంట్ బీ లైక్ దేవుడి ముందు నిలబడినప్పుడు నువ్వు ఎందుకు చేయలేదంటే, నా భర్త ఒప్పుకోలేదు, నువ్వు చెప్పావా అసలు? నా భార్య ఒప్పుకోలేదు, చెప్పావా అసలు? లెట్ యువర్ వాయిస్ బీ హర్డ్ టు గాడ్, లెట్ యువర్ వాయిస్ ఆల్సో బీ హర్డ్ టు యువర్ స్పౌస్. నీ భర్త భార్యతో, ప్రభు నా హృదయంలో ఈ భారం పెట్టాడండి, షేర్. దాన్ని అట్లా మింగేయద్దు, ప్లీజ్ డోంట్ స్వాలో ఇట్. షేర్ చేయి, అక్కడ తాగొద్దు. విత్ వన్ ఫెయిత్, నేను ఎటుపోతున్నా నాకు తెలియదు, కానీ శుద్ధ సువర్ణంగా ఆయన చేస్తాడు.
అండ్ హీ కల్మినేట్స్ ఆల్ దిస్ ఇస్ ఇన్ వన్ వర్స్. దేవుడు ప్రత్యక్షమై యోబుతో అంటాడు, యోబు, ఇది ఒక్కటి నాకు యోబు గ్రంథంలో అసలే అర్థం కాదు. ముగ్గురు స్నేహితులు ఏదో మాట్లాడారు, తర్వాత లాస్ట్ వాడు ఒకడు మాట్లాడాడు, తర్వాత దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి యోబుకి ఒక సైన్స్ క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. 65 నాన్ స్టాప్ ప్రశ్నలు, అన్నీ సైన్స్ ప్రశ్నలే. ఏంటి తెలుసా? భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సముద్రానికి పొలిమేరలు గీసినప్పుడు నువ్వు చూసావా? నేను హిమమును డోర్ల వెనకాల పెట్టి తలుపులేసేటప్పుడు నువ్వు అక్కడ ఉన్నావా? యోబు ప్రాబ్లం ఏంది? దేవుడిచ్చే జవాబు ప్రశ్నలేంది? యోబేమో నా పిల్లలు ఎందుకు చచ్చారో నాయన, నా ఇల్లు ఎందుకు కూలిందిరా, నాకు రోగం ఎందుకు వచ్చిందిరా, నా స్నేహితులు ఎందుకు ఇట్ట తయారైనంటే, సడన్గా దేవుడు వచ్చి సైన్స్ ప్రశ్నలు అడుగుతూ ఉంటే యోబుకి అంతా ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమీ అడగలేదు. దేవుడు ఏం మెసేజ్ ఇవ్వలేదు. ఓన్లీ అరౌండ్ 65 క్వశ్చన్స్ నాన్ స్టాప్ ఇచ్చేశాడు. ఈ 65 క్వశ్చన్స్ తర్వాత యోబు ఏమంటాడు తెలుసా? నీవు సమస్త క్రియలు చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని. యోబు 42:2 ఉంటుందన్నమాట. నాకు ఇప్పుడు తెలుసుకున్నాను. ఏం చెప్తున్నాడో తెలుసా? ఇంత పెద్ద సముద్రాన్ని ఆపగలిగిన నీవు నా ప్రాబ్లమ్స్ ఆపలేవా? ఇంత హిమాన్ని తలుపుల వెనకాల ఆపగలిగిన నీవు ఈ చిన్న జేనెడి జీవితాన్ని నువ్వు చూసుకోలేవా? ఇంత విశ్వాన్ని నిర్వహిస్తున్న నీవు నా చిన్న ఫ్యామిలీని నిర్వహించలేవా? దిస్ ఈస్ ది జెనిత్ అండ్ ద పినకల్ ఆఫ్ జోబ్స్ కన్ఫెషన్. ఇది యోబు యొక్క ఒప్పుకోలు యొక్క తారాస్థాయి. నీవు సమస్త క్రియలు చేయగలవనియో, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని నేను నమ్ముతున్నాను. నువ్వు వెళ్తున్న పరిస్థితి ఏదన్నా కావచ్చు, అది నాకు తెలియదు, కానీ ఒకటి నమ్ముతున్నాను. దేవుడా, నా పరిస్థితి అంతా నీకు తెలుసు, అయినా కూడా నువ్వు అనుకుంది జరుగుతుంది. నా భర్త ఎవరో నాకు తెలుసు, అయినా కూడా నువ్వు అనుకుంది జరుగుతుంది. నా భార్య ఎవరో నాకు తెలుసు, అయినా కూడా నువ్వు అనుకుంది మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది. కన్ను మూసుకుందామా, ప్రార్థన చేసుకుందామా? చాలా డ్రీమ్స్తో స్టార్ట్ అయిన నీ లైఫ్ ఈరోజు కృంగుదలలో ఆగిపోతుందా? ఈరోజు ఇంకా చేసుకున్నాను, అడ్జస్ట్ అవుదామని అడ్జస్ట్మెంట్లో బ్రతికేస్తున్నావా? ఈరోజు ఎంత చెప్పినా జరగదు కదా అని చెప్పడం ఎందుకు అని అలసిపోయావా? 3 విషయాలు ప్రభుని ముందు పెడుతున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి నేరుగా మొరపెట్టు, ప్రభా నువ్వే నాలో ఈ కళ పెట్టుంటే, నువ్వే నాలో ఈ దర్శనం ఇచ్చుంటే, నువ్వే నా హృదయంలో ఈ బరువు పెట్టుంటే, నా పరిస్థితి అంతా నీకు తెలుసు కదా ప్రభా. నువ్వు ఎట్లా చేస్తావో నాకు తెలియదు. నువ్వే గనక నాలో పెట్టుంటే ఎట్లా చేస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు చేయగలవని నమ్ముతున్నాను.